తప్పకుండా 50 పడకల ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా అది ఫైర్ గురించి కానీ లేకపోతే మున్సిపల్ ఏరియాలో ఉంటే దాని ట్యాక్స్ విషయంలో కానీ లేకపోతే పర్మిషన్స్ ఇవ్వడంలో మరి వేరే జిల్లాలో డిఎంఎండ్హెచ్ఓని ఇస్తున్నారు. కానీ మన కరీంనగర్లో అదనంగా మనం సిపి దగ్గర నుండి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నింటినీ కూడా అనవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవసరమైనవే పెట్టి పర్మిషన్ తీసుకోవడంలో జాప్యం జరగకుండా ఏ డాక్టర్కి అయితే పెట్టిన 2-3 రోజుల్లోనే పర్మిషన్ వచ్చే విధంగా మన మంత్రి గారు చొరవ తీసుకొని శ్రీధర్ బాబు గారు ఈ జిల్లావాసి ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు. మరి ఈ జిల్లాను అనర్గళంగా ఒక 7 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా శాసించినటువంటి వ్యక్తి నాయకుడు కాబట్టి, గొప్ప నాయకుడు కాబట్టి తప్పకుండా మా డాక్టర్లందరి పక్షాన మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం సార్. వీళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి, వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఎందుకనంటే వీళ్ళు ముందుకొచ్చి ఎవరిని ఓటు వేయమని చెప్పరనుకుంటారు. కానీ మా ఓపీలో ఏ డాక్టర్ కూడా 50 మందికి తక్కువగా చూడరు. అంటే నీకు రోజు 50 మందిని కలిస్తే 5 వల్ల 1500 మందికి మేమనుకుంటే ప్రతి ఒక్కరికి వీరికి ఓటేయమని చెప్పొచ్చు, ఈ పార్టీ మంచిదని చెప్పొచ్చు, ఈ పార్టీని గెలిపించాలని అవసరం ఉన్నదని చెప్పొచ్చు. మొన్నటి రోజు గత ప్రభుత్వంలో వీళ్ళంతా సఫరన్సే. ఎందుకంటే కనీసం ప్రభుత్వంలో పనిచేసిన డాక్టర్లందరికీ కూడా కనీస గౌరవం దక్కలేదు. ఆ ప్రభుత్వంలో హరీష్ రావు అనేటైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. అవందరూ కూడా మా డాక్టర్ల మనోభావాలను వాళ్ళ గౌరవాన్ని దెబ్బతిన్నది, బాధపడ్డారు. చాలా మంది వచ్చి నాకు రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది సార్. కాబట్టి మన ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు కావాలని తీసుకొచ్చినారు. ఈ డాక్టర్లందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ సమస్యలు పోతాయి. తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మీరు వారి సమస్యలను సానుకూలంగా విని మళ్ళీ ఏదన్నా మీటింగ్ మీకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. అవి జిల్లాలో తీర్చే పర్మిషన్ కానీ లేకపోతే ఫైర్ విషయమే కానీ ఇంకా వేరే సమస్యలన్నీ కూడా మీకు ఒక వినతి పత్రం ఇస్తారు. అవన్నీ కూడా మీరు తీర్చాలని కోరుతూ డాక్టర్ ఎందుకంటే